ఈ క్లాస్లో మనం విజువలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కాలమ్స్, బార్స్ వీటికి సంబంధించిన విజువలైజేషన్స్ ఏ విధంగా చేయాలనేది సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చూస్తాం. సో ఇప్పుడు బార్స్ అంటే ఇట్లా హారిజంటల్గా ఉంటాయి అండ్ మీకు కాలమ్స్ అంటే ఇట్లా వర్టికల్గా ఉంటాయి. ఇది బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఈ హారిజంటల్గా వర్టికల్గా ఉన్నా కానీ మళ్ళీ వీటిలో చాలా కేటగిరీస్ ఉన్నాయండి. చూడండి, స్టాక్డ్ బార్ అండ్ ఇక్కడ స్టాక్డ్ కాలం రెండు రకాలు ఉన్నాయి. స్టాక్డ్ బార్, స్టాక్డ్ కాలం. అండ్ ఇందులోనే మళ్ళీ ఈ ఫస్ట్ లైన్లో మీరు చూసినట్లయితే ఈ విజువలైజేషన్లో అండ్ నెక్స్ట్ క్లస్టర్డ్ బార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్డ్ కాలం. సో స్టాక్డ్ వేరు, క్లస్టర్డ్ వేరు. నెక్స్ట్ వచ్చేసి 100% స్టాక్డ్ బార్, 100% కాలం. మొత్తానికి ఈ 6 టైప్స్ ఆఫ్ చార్ట్స్ కూడా ఎయిదర్ బార్ ఆర్ కాలం అనే దానికి సంబంధించే ఉంటుంది. మొత్తానికి బార్ అంటే మనకి హారిజంటల్గా విజువల్ చూపిస్తుంది అండ్ కాలం అంటే మనకి వర్టికల్గా విజువల్ చూపిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ సబ్ కేటగిరీస్ దేనికి వచ్చాయి? స్టాక్డ్ అంటే ఏంటి, క్లస్టర్డ్ అంటే ఏంటి, 100% అంటే ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ స్టాక్డ్ బార్ లేదంటే కాలం. సపోజ్ స్టాక్డ్ బార్ తీసుకుందాం. సో స్టాక్డ్ బార్ తీసుకుంటే ఇక్కడ ఈ హారిజంటల్గా వచ్చే బార్స్లో మనం ఏవైతే ఫీల్డ్స్ ఇస్తామో ఆ ఫీల్డ్స్కి సంబంధించి ఏజ్ ఎంత రేషియో ఉంది అనేది ఇక్కడ మనకి ఆ బార్ రూపంలో సబ్ బార్స్ రూపంలో చూపిస్తుంది. మెయిన్ బార్ మొత్తం ఉంటుంది, మళ్ళీ వాటిల్లో సబ్ బార్స్ రూపంలో మనకి చూపించడం జరుగుతుంది. దట్స్ వాట్ ఇక్కడ మనకి చూడొచ్చు మీరు. స్టాక్డ్ బార్ చార్ట్ డిస్ప్లేస్ న్యూమరికల్ వాల్యూస్ ఓవర్ టైమ్ ఆర్ కంపేర్ వాల్యూస్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్. ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ ఓవర్ టైం అంటే మీకు మంత్లీ కావచ్చు, డే వైజ్ కావచ్చు, లేదంటే ఇయర్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, ఇట్లా టైం పీరియడ్ని పెట్టుకొని వాల్యూస్ని మనకి కంపేర్ చేస్తాయి. అండ్ వాల్యూస్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, రెండు మూడు గ్రూప్స్ మధ్యలో వాల్యూస్ ఎలా ఉంటాయి. లైక్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బార్లో ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వార్టర్స్ అని ఇచ్చాడు. Q1, Q2, Q3, Q4 ఇట్లా ఇచ్చాడు. మరి ఈ ఇయర్లో ఉండే ఈ క్వార్టర్లో ఇక్కడ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్, ప్రాఫిట్. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఎంత ఉంది, మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రాఫిట్ ఎక్కడ చూపించాము? ఇక్కడ మనం ఎక్స్ యాక్సెస్లో చూపించాం అండ్ వై యాక్సెస్లో వచ్చేసి క్వార్టర్స్ అంటే టైం పీరియడ్ మనం అక్కడ చూపించడం జరిగింది. ఈ బార్లో మెయిన్ బార్ ఉంటుంది, దాంట్లో సబ్ బార్స్ ఇట్లా బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ ఇట్లా మనం ఆ కేటగిరీస్ని కూడా సబ్ చేయడం జరిగింది. దీనికి రిలేటెడ్గా మనకి డేటా ఉందా లేదా, అంటే ఈ బార్స్కి రిలేటెడ్గా, ఈ స్టాక్డ్ బార్స్కి రిలేటెడ్గా డేటా ఉందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో దట్ మన డేటా ఏంటి అనేది, సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ది డేటా. లైక్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ సూపర్ స్టోర్ అనే ఒకటి లాస్ట్ క్లాస్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను, దాన్ని తీసుకుందాం. దీంట్లో రిలేటెడ్ మనకి ఆ ఫీల్డ్స్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం. మనకి ఎగ్జాక్ట్ మన రిక్వైర్మెంట్ ప్రకారం స్టాక్డ్ బార్ వస్తుందా లేదా. ఓకే, లైక్ ఇక్కడ ఆర్డర్స్ అనేది మెయిన్ ఉంటుంది. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. షిప్ డేట్, ఆర్డర్ డేట్ అండ్
ఆర్డర్ డేట్ అంటే డేట్ ఫీల్డ్ మనకు ఉంది, అండ్ రీజియన్ ఉంది. ఓకే, ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ నేము, సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంటు, ప్రాఫిట్. ఓకే, మనకి కావాల్సిన ఫీల్డ్స్ ఇంచుమించు ఇక్కడ ఉన్నాయి. ఓకే, సేల్స్, ప్రాఫిట్ ఇట్లాంటివి ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు సేల్స్ ఇది జరిగితే ప్రాఫిట్ ఇంత ఉంది అనేది మనం షో చేయొచ్చు. ఓకే, ఎనీవే ఐఎమ్ లోడింగ్ దిస్ వన్, డైరెక్ట్గా లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక టైం పీరియడ్ తీసుకుని ఆ టైం పీరియడ్లో 2 ఆర్ మోర్ ఈ కంపారిజన్ అనేది చేయడం జరుగుతుంది. సపోజ్ సేల్స్, ప్రాఫిట్ అవి రెండు ఇక్కడ ఈచ్ బార్ ఇన్ ద చార్ట్ రిప్రజెంట్స్ ఏ హోల్ అండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ బార్స్ బిట్వీన్ 2 కేటగిరీస్, 2 ఆర్ మోర్ కేటగిరీస్. ఇది ఒక కేటగిరీ, ఇది ఒక కేటగిరీ, ఇట్లా డివైడ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లెట్ us see. రైట్, ఓకే, ఇక్కడ మనం దీన్నే తీసుకుందాం. క్వార్టర్స్ అని ఇచ్చాడు, మనం క్వార్టర్ తీసుకోవచ్చు, మంత్స్ తీసుకోవచ్చు. ఏంటిది ఆర్డర్స్ డేట్, ఆర్డర్ డేట్ అని ఉంది కదండి. సో ఇక్కడ ఆర్డర్ డేట్ కింద మనం, ఆర్డర్ డేట్ అంటే అక్కడ మంత్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వార్టర్ తీసుకున్నాం, లేదంటే మంత్ అనేది తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో క్వార్టర్ అనేది తీసుకున్నాను. సో ఈ క్వార్టర్ అనేది ఎక్కడికి వెళ్ళింది ఆటోమేటిక్గా చూడండి, వై యాక్సెస్కి వెళ్ళిపోయింది బాస్ కాబట్టి. లేదంటే దీన్ని డ్రాగ్ చేసి ఇట్లా మీరు ప్లేస్ చేసుకోవచ్చు కూడా. ఓకే, డ్రాగ్ చేసి డైరెక్ట్గా వై యాక్సెస్లోకి ప్లేస్ చేసుకోవచ్చు. మరి ఇంకే ఏంటి కావాలి మనకి ఇక్కడ, లైక్ సేల్స్, ప్రాఫిట్ కావాలి అండి. సో సేల్స్ అనేది నేను ఎక్స్ యాక్సెస్లోకి ఇట్లా తీసుకుంటాను. చూడండి మనకి ఇట్లా సమ్ ఆఫ్ సేల్స్ రావడం జరిగింది. క్వార్టర్ 1లో ఎంత, 2లో ఎంత, 3లో ఎంత, 4లో ఎంత, ఏ క్వార్టర్లో ఎట్లా సేల్స్ జరుగున్నాయి అనేది రావడం జరిగింది. మరి ఇప్పుడు నాకు ప్రాఫిట్ కూడా కావాలండి. ప్రాఫిట్, ఆ సేల్స్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, మరి ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సెస్లోకి ప్రాఫిట్ని తీసుకొని ఇట్లా వదులుతాను. సో ఇప్పుడు చూడండి లిజెండ్ కూడా ఫామ్ అయిపోయింది. లిజెండ్కి సపరేట్గా వేరే ఇది ఉంది కానీ, బట్ లిజెండ్ కూడా ఫామ్ అయిపోయింది. ఎక్స్ యాక్సెస్ సింగిల్ ఫీల్డ్ తీసుకున్నాం, వై యాక్సెస్లో సమ్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్ తీసుకున్నాం. సో సేల్స్ ఎంత, దాంట్లో ప్రాఫిట్ ఎంత అనేది క్లియర్గా మనకి వచ్చేయడం జరిగింది. సపోజ్ నేను ఇక్కడ రీజియన్ అనేది ఉందండి, దీన్ని కూడా తీసుకొస్తాను. లైక్ రీజియన్ ఎక్కడ పెట్టాలి మనం, మరి ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమైంది, ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. ఎందుకు, కెనడాలో ఎంత, అండ్ ఇక్కడ 4 రీజియన్స్ ఉన్నాయి, కరీబియన్లో ఎంత, సెంట్రల్ అమెరికాలో ఎంత, అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ మోర్ రీజియన్స్ హియర్. చూసారా, మనకి మనం యాడ్ చేస్తున్న ఫీల్డ్స్ని బట్టి ఇవన్నీ కూడా ఇట్లా మారుతూ ఉంటాయి. చూడండి, స్మాల్ మల్టిపుల్స్ అని, ఎక్కడికి స్మాల్ మల్టిపుల్స్ డిఫరెంట్ రీజియన్స్ తగ్గట్టు. మళ్ళీ నేను దీన్ని లెజెండ్లో పెడతాను, లెజెండ్లో ట్రై చేస్తాను. లెజెండ్కి వెళ్ళటం లేదు, ఎందుకు, లెజెండ్లో ఆల్రెడీ ఏముంది, లెజెండ్లో ఆల్రెడీ సమ్ ఆఫ్ ప్రాఫిట్, సమ్ ఆఫ్ సేల్స్ అని ఉంది. సో అందుకనే ఏ డేటాని పెడితే ఆ డేటాని ఏ ఏరియాలో పెడితే ఆ ఏరియాలో మనం ఇచ్చేదానికి లేదు. సపోజ్ ఇక్కడ స్మాల్ మల్టిపుల్స్ని ఇక్కడ రీజియన్ని తీసేస్తాను. సో దట్ వి గాట్ ది జస్ట్
సమ్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ బార్ సిస్టమ్. ఓకే, బార్ విజువల్. స్టాక్డ్ బార్ ఇలా ఉంటుంది. ఒకే బార్ లోపల సబ్ కేటగిరీస్గా మనకి చూపించడం జరుగుతుంది. ఇదే స్టాక్డ్ కాలం అంటాం. మరి ఇది వర్టికల్గా చూపిస్తుంది. వర్టికల్గా ఎలా చూపిస్తుంది ఇక్కడ చూడండి మీరు. సేమ్ Q1, Q2, Q3 ఎక్కడ ఇచ్చాము? ఇది ఎక్స్ యాక్సెస్లో ఇచ్చాము. ఇంతకు ముందర చూడొచ్చు, ఈ క్వార్టర్స్ని ఎక్కడ తీసుకుంది? వై యాక్సెస్లో తీసుకుంది. జస్ట్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ వన్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి టర్న్డ్ ఇంటూ వర్టికల్. జస్ట్ మనం ఆల్రెడీ ఇచ్చేసాం, బట్ ఇక్కడ మనకి ఎక్స్ యాక్సెస్లో ఏమొచ్చింది? ఆర్డర్ డేట్ వచ్చింది. ఎక్స్ యాక్సెస్లో ఆర్డర్ డేట్లో క్వార్టర్ వచ్చింది. అదే స్టాక్డ్ బార్ మీద క్లిక్ చేయండి, వై యాక్సెస్లో క్వార్టర్ వస్తుంది. చూడండి, సీ ద డిఫరెన్స్. లేదు నేను ఎక్స్ యాక్సెస్లోనే దీన్ని ఇట్లానే పెడతాను, దాన్ని ఎట్లా పెడతానంటే ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. మొత్తం అది క్లారిటీ కూడా ఉంటుంది. సపోజ్ ప్రాఫిట్ తీసేస్తున్నానండి అండ్ సమ్ ఆఫ్ సేల్స్ ఇట్లా ఉన్నాయి, ఈ క్వార్టర్ని తీసుకొచ్చి వై యాక్సెస్లో పెడతాను, ఈ లైక్ సమ్ ఆఫ్ సేల్స్ని ఎక్స్ యాక్సెస్లో పెడతాను. చూడండి, ఏమైనా రిజల్ట్స్ కరెక్ట్గా ఇట్లా ఉంటుంది. సో మనకేంటి, ఎక్కడ ఏ యాక్సెస్లో ఏంటి పెట్టాలి అనేది ఆటోమేటిక్గా అది డిసైడ్ చేసుకుంటుంది. అండ్ ఆర్డర్ డేట్ అని ఇచ్చాము. ఇక్కడ ఆర్డర్ డేట్ కాదు, మనకేం కావాలి దాంట్లో ఎక్స్ యాక్సెస్లో ఆర్డర్ డేట్ ప్రతి డేకి ఇది రావడం జరిగింది, బట్ ప్రతి డే కాదు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ మంత్స్, ఎస్ వి గాట్ ఎగ్జాక్ట్లీ మంత్. సో ఇప్పుడు స్టాక్డ్ బార్ చూసాం, కాలం చూసాం. మరి ఇక్కడ మనకి ఈ డేటాస్ అన్నీ కూడా క్లారిటీ లేదు, కరెక్ట్గా కనిపించడం లేదు మనకి. సో మనం ఏం చేస్తాం, అది బార్ అయినా సరే ఏదైనా సరే, సపోజ్ హియర్ ఐ హ్యావ్ టు హైలైట్ ఆల్ దీస్ అండ్ ఈవెన్ నేను ఈ వై యాక్సెస్లో ప్రాఫిట్ని కూడా తీసుకొస్తానండి. ఓకే, లైక్ దిస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, టైటిల్స్ కావచ్చు, వీటి వాల్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కంప్లీట్ ఈ హెడ్డింగ్ కావచ్చు, ఈ లిజెండ్ కావచ్చు, వీటిలన్నిటిని మనం హైలైటెడ్గా మనకు నచ్చిన కలర్స్లో మనం పెట్టుకోవాలి, చాలా క్లియర్గా చూపించుకోవాలి అనుకుంటే, దెన్ వీఆర్ హ్యావింగ్ ఇన్ విజువలైజేషన్స్ వీఆర్ హ్యావింగ్ ఫార్మాట్ యువర్ విజువల్. ఇక్కడ కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా ఈ మనం ఏ విజువలైజేషన్ తీసుకున్నాం అనే దాన్ని బట్టే వస్తుంది. పై చార్ట్ తీసుకొని ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ కావాలంటే వస్తుందా? అక్కడ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఉండవు పై చార్ట్లో. విజువల్ని బట్టే అక్కడ ఈ ఆప్షన్స్ మారుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ అనేది ఉంది, ప్లస్ ఇక్కడ పార్ట్స్. జనరల్లో ఏముంటాయంటే, జనరల్గా అన్నిటికీ సంబంధించిన, సపోజ్ జనరల్ టైటిల్ అంటే ఈ చార్ట్కి సంబంధించిన టైటిల్. సపోజ్ టైటిల్ ఆన్లో ఉంది అండ్ సమ్ ఆఫ్ ఇది టైటిల్ పేరేంటి మీరు కావాల్సింటే మార్చుకోవచ్చు అండ్ దీన్ని బోల్డ్ కావాల్సింటే పెట్టుకోవచ్చు. చూడండి, టైటిల్ బోల్డ్ వచ్చింది. అండ్ ఇది ప్రతి చార్ట్కి కూడా టైటిల్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అండర్లైన్ కావాల్సింటే ఇట్లా పెట్టుకోవచ్చు. And even we can change the color of the title like this, and we can center this title, and we can have subtitle also. Subtitle మీకు ఆఫ్లో ఉంది, ఆన్లో నేను పెడతానండి. మరి ఇక్కడ ఏంటి, బై మంత్ అని ఇక్కడ రావడం జరిగింది. సమ్ ఆఫ్ సేల్స్ అండ్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ బై మంత్ using you can type your own using ఏమిటి కాలం చార్ట్స్, కాలం
స్టాక్డ్ చార్ట్ ఇట్లా ఇచ్చారండి. మరి దీనికి కూడా లైక్ ఈవెన్ వీ కెన్ డూ లైక్ దిస్. మరి దీనికి కలర్ మార్చుకోండి. లైక్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ అదర్ కలర్ and you can center it. You can do many more things like this. మరి ఇట్లా జనరల్లో ఇట్లాంటివి టైటిల్, సబ్ టైటిల్, ఈవెంట్ డివైడరు, స్పేసింగ్ ఇట్లా చాలా ఉంటాయి టైటిల్కి సంబంధించి. అండ్ ఎఫెక్ట్స్ ఏమన్నా కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ టోటల్గా ఈ చార్ట్కి ఏముంది, వైట్ కలర్లో ఉంది. అట్లా కాదండి, నేను వేరే కలర్ని మార్చాలి అనుకుంటాను. లైక్ ఐ వాంట్ టు ప్లేస్ లైక్ దిస్. చూడండి ఎఫెక్టివ్గా రావడం జరిగింది. ఇంకా ఇట్లాంటివి హోల్ మీరు చార్ట్కి ఏవైతే సెట్ చేయాలనుకున్నారో అవన్నీ సెట్ చేసుకోండి. ఇది జనరల్గా టోటల్ చార్ట్కి సంబంధించి. అట్లా కాకుండా ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ వీటికి అండ్ లెజెండ్స్కు పార్ట్లు, దీని లోపల ఉండే పార్ట్స్కి సంబంధించిన ఇవి మీరు ఎట్లా మార్చుకోవాలి. సపోజ్ ఎక్స్ యాక్సెస్కి నేను ఇది ఎక్స్ యాక్సెస్, దీనికి బోల్డ్ పెడతాను. చూడండి బోల్డ్ రావడం జరిగింది. అండ్ కలర్ కూడా చేంజ్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఇంటూ ఫుల్ బ్లాక్ కలర్. చూడొచ్చు ఎట్లా మారాయో. అండ్ even height to everything I can change. So even size also I can change. చూడొచ్చు. నెక్స్ట్ దీనికి టైటిల్ ఏంటి, టైటిల్ ఏముంది ఇక్కడ, మంత్. టైటిల్కి సంబంధించిన ఇవి కూడా ఆటోమేటిక్గా టైటిల్ వచ్చేది. మంత్స్ ఇంకేదైనా మీరు కావాల్సింటే పెట్టుకోవచ్చు. దీని బోల్డ్ ఇప్పుడు చూడొచ్చు. అండ్ దీనికి కలరు అండ్ ఐ కెన్ సే సమ్ లైక్ దిస్ ఐ కెన్ చేంజ్. అండ్ ఈవెన్ ఇట్లా మార్చుకోవచ్చు. రైట్, ఇట్లా ఏ అడ్జస్ట్మెంట్స్ అయినా సరే ఇట్లా మీరు మార్చవచ్చు. దెన్ ఐ విల్ గో ఫర్ వై యాక్సెస్. దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ మోడ్లో ఉంటుంది. ఇట్లా యారో కీస్ని వీటిని యూజ్ చేసుకుని వై యాక్సెస్లోకి వెళ్తాను. వై యాక్సెస్లో లైక్ ఇవి ఉన్నాయి. ఈ వై యాక్సెస్లో వాల్యూస్, టైటిల్ ఇట్లా ఉంది. మరి వాల్యూస్ ఏంటి, ఇవి ఈ మిలియన్స్లో ఇవి చూపిస్తున్నా ఇవి మనకి ఇట్లా వస్తాయి. అండ్ వీటికి కావాల్సిన కలర్స్ ఏమైనా మార్చుకోండి. లైక్ ఓకే. అండ్ దెన్ ఈవెన్ టైటిల్ ఆల్సో యూ కెన్ చేంజ్. ఈ టైటిల్ బోల్డ్ కావాల్సి ఉంటే పెట్టుకోండి. అండ్ యూ కెన్ ఇంక్రీజ్ ఇట్స్ సైజ్ అండ్ యూ కెన్ చేంజ్ ది కలర్. లైక్ దిస్. అండ్ ఈవెన్ లిజెండ్ అంటే ఇట్లా లిజెండ్ ఎక్కడ ఉండాలి, ఈ లిజెండ్ ఇక్కడ ఉండే కలర్స్ని బట్టి ఈ వాల్యూస్ని ఈ లైక్ ఈ నావీ బ్లూ ఏంటి, ఈ బ్లూ ఏంటి, దేనికి అవి ఇండికేషన్ అనేది లిజెండ్ ఎక్కడ కావాల్సింటే అక్కడ పెట్టుకోవచ్చు. దాదాపు చాలా చార్ట్స్లో లిజెండ్ అనేది వర్క్ అవుతుంది. సో లిజెండ్ ఆన్లో కావాలా, సపోజ్ ఆఫ్ వద్దనుకుంటే ఆఫ్ చేసేయచ్చు. లిజెండ్ లేదు ఇప్పుడు. సో ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈవెన్ యూ కెన్ చేంజ్ ఇట్స్ ఆప్షన్స్. టెక్స్ట్ ఏంటి, టైటిల్ ఏంటి, ఎవ్రీథింగ్. లైక్ ఐఎమ్ సెట్టింగ్ ఇట్ టు బోల్డ్. అండ్ ఈవెన్ యూ కెన్ సెట్ ద కలర్ లైక్ యూ కెన్ సెట్ ఇట్ టు దీస్ కలర్స్. ఇట్లా మార్చుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ లిజెండ్కి మీరు పెట్టుకోవచ్చు.
ఇదే విధంగా లైక్ డేటా లేబుల్స్ అని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆప్షన్స్లో మనం వై యాక్సెస్ ఇవన్నీ కొలాప్స్ చేద్దాం. లిజెండ్, గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ అంటే ఇక్కడ గళ్ళుగా వస్తాయి. ఇంకాస్త క్లారిటీ మీకు కావాలి అనుకుంటే గ్రిడ్ లైన్స్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ జూమ్ స్లైడర్ చూడొచ్చు మీరు. జూమ్ స్లైడర్ జూమింగ్ చేసుకునేదానికి. ఓకే, జస్ట్ ఫర్ యువర్ క్లారిటీ. అండ్ డేటా లేబుల్స్, ఇది ఏం ప్రాఫిట్ ఎంత ఇదెంత అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ తెలియటం లేదు. మరి వాటిపైన డేటా లేబుల్స్ ఆన్ అని పెడతాను. ఇప్పుడు చూడండి క్లారిటీ వచ్చిందా. బట్ కొన్నిటికి రాలేదు. ఇక్కడ ఏంటంటే ఆ వాల్యూస్ అక్కడ ఫిట్ అయ్యే విధంగా లేదు, మీరు సైజ్ తగ్గించుకోవాలి. సో ఎంత సేల్స్ అయితే ఎంత ప్రాఫిట్ వాటి వాల్యూస్ కూడా అక్కడ చూపిస్తుంది. ఎస్, ఇక్కడ డేటా లేబుల్స్ ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ చేస్తున్నాం అంతే. ఈ డేటా లేబుల్స్ చాలా కాలమ్స్కి, బార్స్కి, వీటికన్నిటికీ కూడా ఉంటాయి. ఈవెన్ లైన్స్కి, నెక్స్ట్ కమింగ్ చార్ట్స్ కూడా అన్నిటికీ ఉంటాయి. కాలమ్ చార్ట్, బార్ చార్ట్, లైన్ చార్ట్స్, స్టాక్డ్, సపోజ్ ఏరియల్ చార్ట్, వీటి అన్నిటికీ కూడా డేటా వాల్యూస్ ఎట్లా చూపించాలి అనే దానికి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫార్మాటింగ్లో వస్తాయి. మనం ఏ విధంగా ఎఫెక్టివ్గా మనం చూపించాలి అనే దానికి ఇక్కడ సెట్టింగ్స్ అంతా చేసుకోవచ్చు ఈ విజువలైజేషన్లో. ఓకే, మనమైతే ఇప్పుడు ఏం చూసాం? స్టాక్డ్ బార్ అండ్ స్టాక్డ్ కాలం చూసాం. మరి నెక్స్ట్ ఇదే మనకి క్లస్టర్డ్ బార్ అండ్ క్లస్టర్డ్ కాలం అని ఉన్నాయి. సో ఇప్పుడు నేను క్లస్టర్డ్ బార్ అని తీసుకుంటాను. ఇదే వాల్యూస్ ఉంచాను, అవే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదే సెట్టింగ్స్ అన్ని విజువలైజేషన్ వాటికి ఏదైతే అప్లై చేస్తున్నామో అవే. బట్ ఇక్కడ సపోజ్ యూజింగ్ స్టాక్డ్ చార్ట్ ఇట్లా మనం టైటిల్ మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందర ఉన్నది వేరు, ఇప్పుడు క్లస్టర్డ్గా మార్చాం కదా. కాబట్టి సబ్ టైటిల్ ఇవన్నీ మీరు కావాల్సి ఉంటే మార్చుకోండి. టైటిల్, సబ్ టైటిల్ చేంజ్ చేసేసాం మనం ఇక్కడ వేరే చార్ట్ని. నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ది సబ్ టైటిల్. ఓకే, రైట్. ఇప్పుడు ఏంటిది? క్లస్టర్డ్ బార్. చూడండి, ఇదే స్టాక్డ్ బార్కి క్లస్టర్డ్ బార్కి డిఫరెన్స్ ఏముంది గమనించండి. ఒకే బార్లో సబ్ పార్టీషన్గా ఇవ్వడం జరిగింది స్టాక్డ్ బార్. ఇప్పుడు దాన్ని క్లస్టర్గా అంటే ఒక గ్రూప్గా, జనవరిలో ఈ రెండు ఎంత, ఇదొక గ్రూపు, ప్రాఫిట్ సేల్స్ అదొక గ్రూపు. ఫిబ్రవరిలో అంటే ఒకే బార్లో ఉండాల్సింది స్ప్లిట్ చేసి మనకి రెండు బార్లుగా చూపిస్తుంది. అర్థమైందా? దట్స్ వాట్ క్లస్టర్. ఇది ఒక క్లస్టర్, ఇది ఒక క్లస్టర్. అంటే ప్రాఫిట్ సమ్ ఆఫ్ సేల్సే ఇచ్చాము, ఇంకేదన్నా ఉంది అనుకుందాం. సపోజ్ డిస్కౌంట్స్ ఇట్లాంటివి ఏదన్నా ఉంది, లైక్ ఐ విల్ ట్రై టు యాడ్ డిస్కౌంట్స్ అనే దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. డిస్కౌంట్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి, అంటే చాలా తక్కువ ఉన్నాయి. డిస్కౌంట్స్ ఉన్నాయి బట్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ మనం దాన్ని ప్లేస్ చేసినా ఒకటే, ప్లేస్ చేయకపోయినా ఒకటే అన్నట్టు. సపోజ్ ఈవెన్ సేల్స్ అనేది తీసేస్తాను, ప్రాఫిట్స్ డిస్కౌంట్స్ పెడతాను. ఇప్పుడు కాస్త కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే ప్రాఫిట్ వాటి యొక్క థౌజండ్స్లో ప్రాఫిట్ ఉంది, దాంట్లో డిస్కౌంట్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇట్లా ప్రాఫిట్, సేల్స్, ఈవెన్ డిస్కౌంట్స్ అన్నీ కూడా ఒక క్లస్టర్, ఒక్కొక్క నెలకి ఎంతెంత జరిగింది అనేది ఒక క్లస్టర్ లాగా, ఒక గ్రూపు అనేది మనం పెట్టుకుంటాం లైక్ దిస్. అండ్ ఆఫ్ కోర్స్ డిస్కౌంట్ 50% డిస్కౌంట్ ఇచ్చాం. అట్లాంటప్పుడు డిస్కౌంట్ బార్ కూడా పెరిగింది, ఇక్కడ కనిపించటం లేదు మనకి విజువల్లో.
చాలా తక్కువ కనిపిస్తుంది డిస్కౌంట్. రైట్, బ్యాక్ టు రిపోర్ట్. మరి డిస్కౌంట్ తీసేస్తాను. మరి దీన్నే ఇప్పుడు ఏమన్నాం, ఇది క్లస్టర్డ్ బార్ అన్నాం. ఎక్స్ యాక్సెస్లో ఏమొచ్చాయి, వాల్యూస్ వచ్చాయి, ప్రాఫిట్ అండ్ సేల్స్. వై యాక్సెస్లో ఏమొచ్చాయి, మంత్స్ వచ్చాయి. అదే దానికి రివర్స్లో రావాలంటే ఇక్కడ మంత్స్ ఎక్స్ యాక్సెస్లో వస్తాయి, వై యాక్సెస్లో ప్రాఫిట్ సేల్స్ వస్తాయి. దట్స్ వాట్ క్లస్టర్డ్ కాలం చార్ట్. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. మరి ఈ క్లస్టర్డ్ కాలం చార్ట్, బార్ చార్టే కాకుండా మనకి ఇక్కడ 100% స్టాక్డ్ బార్ అండ్ 100% ఏమండి కాలం చార్ట్ ఇట్లా ఉన్నాయి. మరి 100% ఈ స్టాక్డ్ బార్ ఆర్ కాలం అంటే ఈ ప్రాఫిట్ కావచ్చు, లేకపోతే ఈ సేల్స్ కావచ్చు, డిస్కౌంట్ కావచ్చు, పర్సంటేజ్ 100% అనేది తీసుకుంటుంది. 100%లో సేల్స్ ఎంత జరిగాయి, దాంట్లో ప్రాఫిట్ వచ్చిన పర్సంటేజ్ ఏంది అని ఒకే బార్లో చూపిస్తుంది. అంటే ఇట్లా ఎక్కువ తక్కువ అంతా ఇట్లా అప్ అండ్ డౌన్స్గా చూపిస్తుంది కదా ఈ వీటిల్లో. బట్ ఇదే లైక్ ఇక్కడ క్లస్టర్డ్ బార్ తీసుకున్నా, ఇదే బార్ని 100% స్టాక్డ్ బార్ అని తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, జనవరిలో మనకి టోటల్ 100% అనుకుంటే 100%లో సేల్స్ ఎంత జరిగినాయి, 90.21% సేల్స్ జరిగితే మిగతావి ఏంటి, 100%లో 9.79% ఏమొచ్చాయి, మనకి ప్రాఫిట్ వచ్చాయి. టోటల్గా ఒక బార్ అనేది 100% ఉంటే ఏ రేషియో ఎంత అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సపోజ్ I will drag ఇక్కడ డిస్కౌంట్స్ని డ్రాగ్ చేస్తాను. డిస్కౌంట్ అనే దాన్ని ఇక్కడ పెడతాను. ఈ 100%లో ఇవి ఎక్కడో పోయాయి, డిస్కౌంట్ కనిపించడం లేదు. సో ఐ డోంట్ వాంట్ టు విజువలైజ్ దిస్ వన్. దీన్ని తీయేస్తాం. మరి ఇదే విధంగా మనకి ఈవెన్ స్టాక్డ్ కాలం చార్ట్ అనేది కూడా వర్టికల్గా మనకి ఏది ఎంత పర్సంటేజ్, ప్రాఫిట్ ఎంత, సేల్స్ ఎంత, ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, ఇవి అయినా కదా. మనం సేల్స్, ప్రాఫిట్ లైక్ మంత్ వైజో లేదంటే క్వార్టర్ వైజో ఇట్లా చూపిస్తున్నాం. ఏ ప్రోడక్టు ఎట్లా సేల్ అని అవి కూడా మనం సింపుల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూడండి, కేటగిరీ అని ఉంది. కేటగిరీ సేల్స్ అనేది తీసుకుందాం. ఇవి నేను రిమూవ్ చేస్తున్నానండి. మళ్ళీ ఫస్ట్కి వెళ్తున్నాను, స్టాక్డ్ బార్ లేదంటే స్టాక్డ్ కాలం తీసుకుంటాను. ఇంకా అన్నిటికీ అట్లనే ఉంటాయి ఇంచుమించు. సో ఇప్పుడు మనం ఇవి రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ ఎక్స్ యాక్సెస్లో కేటగిరీ తీసుకుంటాను అండ్ కేటగిరీ వైజ్ సేల్స్ ట్రై చేస్తాను. టెక్నాలజీ ఎంత సేల్స్ టోటల్, ఇంకా ఇది ఇయర్కి మంత్కి లేదంటే క్వార్టర్కి సంబంధం లేదు. టోటల్ మందు ఉన్న డేటాలో టెక్నాలజీ ఎక్కువ సేల్స్ ఉన్నాయి, ఫర్నిచర్ ఎట్లా ఉంది, ఆఫీస్ సప్లైస్ ఎట్లా ఉంది. ఓకే,
మరి ఇప్పుడు నాకు ఇవి ఏ రీజియన్లో ఎంతెంత అయినాయి అనేది నాకు కావాలి, రీజియన్ వైజ్. సో మరి ఇప్పుడు ఈ రీజియన్ని ఇక్కడ చూడండి, రీజియన్ ఎక్స్ యాక్సెస్లోనే ఇట్లా పడేస్తారు. రీజియన్స్ వచ్చాయా, ఫర్నిచర్స్, ఇట్లా టెక్నాలజీ ఇట్లా సపరేట్గా ఇట్లా రావడం జరిగింది. లేదా దీన్ని పైకి పెడతాను, రీజియన్ పైకి పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, కేటగిరీ కింద పెట్టాను. మనం యాడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే ఇక్కడ ఉండేది. సో ఓకే, ఈ రీజియన్ని నేను వై యాక్సెస్లో పెడతానండి. కరెక్టా ఇది? సో ఇప్పుడు కేటగిరీ అసలు తీసేస్తారండి. కేటగిరీని తీసేసి ఈ రీజియన్ తీసుకెళ్ళి ఎక్స్ యాక్సెస్లో పెడతారు. ఏషియాలో ఎంత, యూరోప్లో ఎంత, ఇట్లా రీజియన్ వైజ్ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఏ రీజియన్లో మనకి ఈ ప్రొడక్ట్స్ ఎట్లా సేల్ అయ్యాయి, రీజియన్ వైజ్ అండ్ కంట్రీ వైజ్ కూడా కావాలి. మరి రీజియన్, కంట్రీ, బట్ వాటిని ఇక్కడ సపోజ్ కరీబియన్ కింద నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. బట్ వాటిలన్నిటిని ఇక్కడ ఈ చార్ట్లో మనం చూపించగలమా? సో మనకి లిమిటేషన్స్ అనేటివి ప్రతి చార్ట్కి కూడా ఉంటాయి. దాన్ని బట్టే మనం ఆ చార్ట్ని ప్రిపేర్ చేయాలి. ఇట్లా మనం అన్నీ ఒకే చార్ట్లో నేను చూపించేస్తాను, అబ్బా ఆహా ఓహో ఇవన్నీ డ్రాగ్ చేసి అట్లా పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటే వాడికి అర్థంగా. మనకి ఏంటి విజువలైజేషన్ చేయడం అంటే ఏంటి, సింపుల్గా ఎఫెక్టివ్గా మీ బాస్కి, మీ చైర్మన్కి, ఎవరు CEO వాడికి అర్థమయ్యి మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది వాడికి క్లారిటీ రావాలి. క్లారిటీ రాకుంటే ఇట్లా చేస్తే చార్ట్స్ వాడికి ఏం తెలుస్తుంది? దాని బదులు వాడు డేటానే వద్దురా బాబు నువ్వు నేను చూసుకుంటాలే అంటాడు. సో ఇట్లా ఉండకూడదు. బట్ వీ కెన్ ప్లేస్ ఇన్ సమ్ అదర్ చార్ట్స్. ఇట్లా మనకి సపోజ్ రీజియన్ వైజ్ దాన్ని క్లిక్ చేస్తే సబ్ అట్లా రావడం అనేది వేరే చార్ట్స్లో వస్తుంది. బేసిక్గా మనకి ఈ బార్ అండ్ కాలం చార్ట్స్ మనకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్స్లో వాడాలి అనే దాన్ని బట్టి ఇక్కడ వీటిని తీసుకోవడం బేసిక్ చార్ట్స్గా వీటిని చెప్పడం జరుగుతుంది. ఇవే మీరు లైక్ ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఆర్డర్స్ అనేది ఒకదాన్ని తీసుకున్నాను. ఆ డేటా సెట్ని యూజ్ చేస్తాను. బట్ సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్ అదర్ డేటా సెట్. ఇది గ్లోబల్ సూపర్ స్టోర్ కాకుండా వేరేది ఏదైనా తీసుకుంటా. లైక్ ఇక్కడ ఇంకేమైనా ఉందా, ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. లేకపోతే ఎక్సెల్ ఇది కాకుండా వేరే ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ SQL సర్వర్. SQL సర్వర్లో ఉండే డేటాని తీసుకోవచ్చు. లేకపోతే ఏదైనా టెక్స్ట్ బేస్డ్ మీరు ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ చేస్తున్నట్లయితే వాటిని తీసుకోవచ్చు. సపోజ్ టెక్స్ట్ ఆర్ CSV. సపోజ్ సేల్స్ అని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది కూడా సేల్స్కి సంబంధించే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏముంటాయి, సేల్స్ మ్యాన్. సో లోడ్ ఇట్. ఓన్లీ 2 ఫీల్డ్స్ ఉన్నాయి, తక్కువ డేటాని ఉంది. సో ఇక్కడ మనం ఏంటి ఇవన్నీ తీసేద్దాం, క్లోజ్ చేస్తున్నాను. అండ్ సేల్స్ మ్యాన్
అనేది ఎక్స్ యాక్సెస్లో తీసుకుంటాం అండ్ సేల్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఎవడు ఎంత సేల్స్ చేశాడు అనేది మనకి క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి మనకి సపోజ్ ఎంప్లాయీస్ శాలరీస్, న్యూమరికల్ ఫీల్డ్స్, వాళ్ళ శాలరీకి సంబంధించిన డేటా ఉండాలి, ప్లస్ వాళ్ళ నేమ్సో నెంబర్సో ఏదో ఒకటి ఉండాలి. అట్లాంటప్పుడే ఇట్లాంటి విజువలైజేషన్ చూపించగలం. అట్లా కాకుండా లైక్ ఇక్కడ ఇది చూడండి, ఈ సిగ్మా సింబల్ అనేది మనకి న్యూమరికల్ ఫీల్డ్, సేల్స్ మ్యాన్ వాడి అడ్రస్ ఉంది, ఆ రెండు ఫీల్డ్సే ఉన్నాయనుకోండి. సేల్స్ మ్యాన్ అడ్రస్ ఏమని చూపిస్తారు విజువల్ దాంట్లో? ఓకే, దట్ ఈస్ మీనింగ్లెస్. సేల్స్ మ్యాన్ అడ్రస్ మాత్రమే ఉంటే అది మీనింగ్లెస్. సపోజ్ ఇది తీయేద్దామండి, ఏమొస్తుంది? అది ఏం చూపించగలుగుతుంది? దెర్ ఈజ్ నో డేటా అట్ ఆల్. డేటా ఉంది, అది క్యారెక్టర్ బేస్డ్ డేటా ఉంది. దాన్ని క్యాల్కులేట్ చేసి మనకి అనలైజ్ చేసి చూపించే డేటా అక్కడ లేదు. దట్స్ వాట్ సేల్స్. సో ఇట్లా మనకి మనం ఏ డేటాని తీసుకుంటున్నాం ఏంటి, దానికి సూటబుల్గా ఏ చార్ట్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ చాలా తక్కువ డేటా ఉందండి, తక్కువ అంటే ఒక 5 మెంబర్సే సేల్స్ మెన్స్ ఉన్నారు. ఇట్లాంటప్పుడు ఇది బార్ చార్ట్ వద్దు అనుకున్నప్పుడు ఈవెన్ యూ క్యాన్ అప్లై పై చార్ట్. క్లారిటీ తెలిసిపోతుంది. దానికంటే బెటర్గా ఇది షో చేస్తుంది. చూడగానే ఏమనిపిస్తుంది, అరే వీడెవడో ఈ బ్లూలో ఉన్నాడు అరుణ్, వాడు బాగా చేస్తున్నాడు కదా పర్ఫార్మెన్స్, బాగా సేల్స్ చేస్తున్నాడు, క్లారిటీ. నెక్స్ట్ వీడియో. ఇదే మనం ఈ చార్ట్లో వెతుకోవాలి, ఓకే కనిపిస్తుంది, బట్ బెటర్ దాన్ దిస్. ఇట్లాంటి డేటాకి మాత్రమే. అలా కాకుండా ఎక్కువ మంది ఉన్నారు సేల్స్ మ్యాన్స్, అలాంటప్పుడు పై చార్ట్ వేస్ట్, అది తీసుకోకూడదు కూడా. సో ఇలా మనకి ఈ విజువలైజేషన్ అనేది బేసిక్గా మనం స్టాక్డ్ బార్ కావచ్చు, అంటే బార్స్ కాలమ్ చార్ట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఈ లైన్ చార్ట్, ఏరియా చార్ట్ అండ్ దీంట్లో కూడా స్టాక్డ్ ఏరియా అండ్ స్టాక్డ్ కాలమ్ అండ్ మిక్సింగ్ కూడా వస్తాయి. లైక్ బార్ చార్టు, కాలమ్ చార్టు, లైన్ చార్ట్ మిక్సింగ్, కాంబో చార్ట్స్ అంటాం ఇవన్నీ కూడా వస్తాయి. రిబ్బన్ చార్ట్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకే, రైట్.